పార్క్ కాడ విండుగాంతో ఏం చేస్తానువే నువ్వు? ఇన్ని ఇట్లా కాదు, జరుగురా నువ్వు జరుగు. దోస్తుల ఇంటికి పోతానా అని చెప్పి అంత తిరుగుతానా అని పార్కుల పొంట అయితే ఇలా అన్నగాడు చూసిండు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ భాగవతం ఎక్కడి దాకా నడిపిద్దువో. చిన్నారోళ్ళ ఇంటికి పోతానా అని చెప్పి పోతాను, ఆయన అంత తిరుగుతానా అని. ఓ అమ్మ, నువ్వు ఫస్ట్ దాన్ని కొట్టుడు ఆపే, ఫస్ట్ అది మాట్లాడినాక చెప్పవేందే నోట్లో ఏ బెల్లం గడ్డ పెట్టుకున్నవే, ఇవ్వంతో తిరిగినవే ఎంతసేపు. మీ అయ్యకు తెలిస్తే నన్ను నీ అన్నగాన్ని బొంద పెడతాడు, నిన్ను నాన్ని కూడా నరికి చంపుతాడేమనుకుంటారో. చెప్పే నాలుముచ్చుదానా, చేసేదంతా చేసి ఇప్పుడు ఏడితే ఏమత్తదే? ఎందుకే మా పరువు తీయడానికి పుట్టినవానే నువ్వు? కాదే అమ్మా, ఆయన మంచోడే మస్తు, నాకు నచ్చిందే అమ్మా, ప్లీజ్ నేను ఆయననే చేసుకుంటానే అమ్మా. ఏం చేసుకుంటావు? నీ బొంద చేసుకుంటావు, నీ బొంద చేసుకునేవు. ఇంకా దీనికి నచ్చిందట, నచ్చిండు అందెక్కన్నో మనదెక్కన్నో మనకు సరిపోతాడా అని ఆడేమన్నా ఏమనుకుంటానో నువ్వు? నీ బాపు నీకు మంచి మంచి గవర్నమెంట్ సంబంధాలు చూస్తే నేను చేసుకోను, నాకు ఇప్పుడు వద్దు అన్నావు. నీకు ఆడెట్లా నచ్చిండు నాకు అర్థమైతే లేదు. మా పరువు తీసి గంగల కలుపుదామని డిసైడ్ అయినావా అని నువ్వు? కొద్దిగానన్నా సిగ్గుండాలే అవ్వయ్యా, రేపు ఎట్లుంటారు, నేను ఇట్లా చేస్తే మా నాన్న ఎట్లా మా అమ్మ ఎట్లా అని ఆలోచించాలి. కొద్దిగానన్నా తెలివేదా అని నీకు? చదువుకున్నావేమో సాకలు చదువు, నీ చదివేయడమేందే? నేను చెప్తాను బిడ్డ, ఇసొంటి కథలు పడ్డాం అనుకో, నిన్ను బొంద పెడితే ఏమనుకుంటారు? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది కథ? అసలు సంగతి ఏంటిది? ఏమనుకుంటారు మీరు ఇద్దరు? అంజు, నువ్వు అంత తిరుగుడు బంద్ చేయకపోతే ఆన్ని నేను నరుకుతే ఏమనుకుంటారు? నా గురించి తెలుసు కదా.